16 నెలలు గడిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 4.5 కోట్ల ప్రజలందరూ కూడా చీకొడతా ఉన్నారు. నువ్వు చేస్తున్నటువంటి పరిపాలన ఏంది, మీరు ఇచ్చినటువంటి హామీలేంది? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడు కాకన్నా ముందు ఆర్థిక పరిస్థితి తెలంగాణలో ఏ విధంగా ఉంది మీకు తెలియదా? ఒకవేళ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కూడా ఈరోజు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో మీరు ఆలోచన చేయలేదా? ఈరోజు అడ్డగోలుగా హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఎవరున్నారంటే అది ఓన్లీ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాదిన్నర అవుతుంది. చెప్పిన 6 గ్యారంటీలు అమలు చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటుంది కదా, మరి అమలు చేయట్లేదా? ప్రజలు ఈ ఏడాదిన్నరలో సంతృప్తిగా ఉన్నట్ట లేనట్ట? ఈ యొక్క తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాల మంత్రివర్గము అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు చాలా బాధపడుతూ ఉన్నారు. రాష్ట్రానికి మనం పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఏ విధంగా ఉంది, ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తున్నటువంటి పరిపాలన ఏ విధంగా ఉంది, ప్రజల లోపలికి వెళ్ళి పథకాల గురించి మీరు ప్రచారం చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కానీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఆయన మాట వినట్లేదు. ఆయన గతంలో ఒక 1 మంత్ కింద చెప్పిండు, ప్రజల్లోకి వెళ్ళండి మీరు అందరూ, మనం ఏమేం చేసినామో అన్ని చెప్పండి అంటే సాధారణంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ రోజు వరకు కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రజల లోపలికి వెళ్ళి మేము ఇది చేసినామని అనేటటువంటి చెప్పుకునే ఘనత లేనే లేదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధికంగా ఎమ్మెల్యేలు కూడా గెలిచిన సందర్భం ఉంది కదా, మరి అక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు ఒక రకంగా చూసుకుంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి 2వ ముఖ్యమంత్రిగా అంటే ఏదైతే మొదటగా ఉన్నటువంటి బూరుగుల రామకృష్ణారావు గారు ఉన్నారో ఆ తర్వాత 2వ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయిండ్రని చెప్పి కొంత సంతోషం ఉన్నప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లా ఆయన నియోజకవర్గం ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ ఉందో నారాయణపేట జిల్లాను కూడా ఈ రోజు వరకు మాటలు చెప్పడమే కానీ ఒక్క రూపాయి కూడా లేనటువంటి పరిస్థితి అభివృద్ధిలో ఎక్కడ ఉందంటే అక్కడ కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కనబడతా ఉంది. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో చిట్ట చివరి నియోజకవర్గమైనటువంటి మక్తల్ ప్రాంతం నుంచి వచ్చాను నేను. ఈరోజు మక్తల్ ప్రాంతంలో గౌరవ మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చిండు. ఒకటి నర్సిరెడ్డి గారి ప్రాజెక్టు, 2వది భూత్పూర్ రిజర్వేర్ ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పంటలన్నిటి కూడా సస్యశ్యామలం చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కుతా ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన అక్కడ నుంచి ఇప్పుడు భూత్పూర్ జలాశయం నుంచి ఇప్పుడు కొడంగల్ ఎత్తిపోతల పథకానికి నీళ్ళు తీసుకుపోతున్నాడు. మళ్ళీ అది దోపిడితనం కాదా? జూరాల బ్యాక్ వాటర్లో ఉన్నటువంటి మొత్తం కూడా ఎత్తిపోసి ఈరోజు భూత్పూర్ రిజర్వేర్ తీసుకుంటే భూత్పూర్ రిజర్వేర్ నారాయణపేటలో ఉన్నటువంటి మక్తల్ కాన్స్టిట్యున్సీ 1,00,000 ఎకరాలకు పారుతుంటే ఈ నీళ్లు కొడంగల్కి తీసుకపోతే మక్తల్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు నష్టపోరా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు నారాయణపేట జిల్లా అని అంటుండ్రు, రేవంత్ రెడ్డి గారి జిల్లా అంటుండ్రు. అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కిందకి వస్తుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కానివ్వండి, నారాయణపేట కానివ్వండి, వెనుకబడ్డ జిల్లాలు వలస జిల్లా అని కూడా పేరుంది. మరి ఇప్పుడు మీ ఉమ్మడి మహబూబ్నగర్ చెందిన వ్యక్తి సీఎంగా ఉన్నారు. ఇంతో కొంత ఈ 5 ఏళ్లన్నా జిల్లా అభివృద్ధి చెందే అవకాశం ఉందా? నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఏమైనా దొరికే అవకాశం ఉందనుకో? మేము నిజంగా చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా నారాయణపేట జిల్లా ఒక సిరిసిల్ల, సిద్దిపేట కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చేసినటువంటి, హరీష్ రావు గారు చేసినటువంటి అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆశించినాం. కానీ ఈరోజు 16 నెలలు 18 నెలలు అవుతా ఉంది. మేము వేసినటువంటి శిలాఫలకాలు ఏ విధంగా ఉన్నాయో మక్తల్ ప్రాంతంలో, నారాయణపేట ప్రాంతంలో, కొడంగల్ ప్రాంతంలో అదే విధంగా ఉన్నాయి. ఆయన చేసినటువంటిది ఏం లేదు. ఆయన గాలి మాటలు మాట్లాడతాడు, గాలి మీద ఇరలాడతాడు. కానీ ఒక్కరు కూడా ఆయన నమ్మే పరిస్థితిలో లేరు. రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఏ విధంగా ఉండాలి, నేను దొంగను, నన్ను ఎవడు నమ్మడంటే ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో పెట్టుబడులు నీకు ఏ విధంగా పెడతారని చెప్పి మేము తెలియజేస్తాం. 40 రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? 100కి 4.5 కోట్ల ప్రజలు మొత్తం కూడా ఈరోజు 4 కోట్ల మంది ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. గెలిచే విధంగా అంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం కూడా 119 కాన్స్టిట్యున్సీలో 100 సీట్లు ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 16 నెలలు గడిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 4.5 కోట్ల ప్రజలందరూ కూడా చీకొడతా ఉన్నారు. నువ్వు చేస్తున్నటువంటి పరిపాలన ఏంది, మీరు ఇచ్చినటువంటి హామీలేంది? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడు కాకన్నా ముందు ఆర్థిక పరిస్థితి తెలంగాణలో ఏ విధంగా ఉంది మీకు తెలియదా? ఒకవేళ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కూడా ఈరోజు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో మీరు ఆలోచన చేయలేదా? ఈరోజు అడ్డగోలుగా హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఎవరున్నారంటే అది ఓన్లీ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాదిన్నర అవుతుంది. చెప్పిన 6 గ్యారంటీలు అమలు చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటుంది కదా, మరి అమలు చేయట్లేదా? ప్రజలు ఈ ఏడాదిన్నరలో సంతృప్తిగా ఉన్నట్ట లేనట్ట? ఈ యొక్క తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాల మంత్రివర్గము అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు చాలా బాధపడుతూ ఉన్నారు.
రాష్ట్రానికి మనం పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఏ విధంగా ఉంది, ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తున్నటువంటి పరిపాలన ఏ విధంగా ఉంది, ప్రజల లోపలికి వెళ్ళి పథకాల గురించి మీరు ప్రచారం చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కానీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఆయన మాట వినట్లేదు. ఆయన గతంలో ఒక 1 మంత్ కింద చెప్పిండు, ప్రజల్లోకి వెళ్ళండి మీరు అందరూ, మనం ఏమేమి చేసినామో అన్ని చెప్పండి అంటే సాధారణంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ రోజు వరకు కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రజల లోపలికి వెళ్ళి మేము ఇది చేసినామని అనేటటువంటి చెప్పుకునే ఘనత లేనే లేదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అత్యధికంగా ఎమ్మెల్యేలు కూడా గెలిచిన సందర్భం ఉంది కదా, మరి అక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు ఒక రకంగా చూసుకుంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి రెండవ ముఖ్యమంత్రిగా అంటే ఏదైతే మొదటగా ఉన్నటువంటి బూరుగుల రామకృష్ణారావు గారు ఉన్నారో ఆ తర్వాత రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయిండ్రని చెప్పి కొంత సంతోషం ఉన్నప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లా ఆయన నియోజకవర్గం ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ ఉందో నారాయణపేట జిల్లాను కూడా ఈ రోజు వరకు మాటలు చెప్పడమే కానీ ఒక్క రూపాయి కూడా లేనటువంటి పరిస్థితి అభివృద్ధిలో ఎక్కడ ఉందంటే అక్కడ కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కనబడతా ఉంది. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో చిట్ట చివరి నియోజకవర్గమైనటువంటి మక్తల్ ప్రాంతం నుంచి వచ్చాను నేను. ఈరోజు మక్తల్ ప్రాంతంలో గౌరవ మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చిండు. ఒకటి నర్సిరెడ్డి గారి ప్రాజెక్టు, రెండవది భూత్పూర్ రిజర్వేర్ ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పంటలన్నిటి కూడా సస్యశ్యామలం చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కుతా ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన అక్కడ నుంచి ఇప్పుడు భూత్పూర్ జలాశయం నుంచి ఇప్పుడు కొడంగల్ ఎత్తిపోతల పథకానికి నీళ్ళు తీసుకుపోతున్నాడు. మళ్ళీ దోపిడితనం కాదా? జూరాల బ్యాక్ వాటర్లో ఉన్నటువంటి మొత్తం కూడా ఎత్తిపోసి ఈరోజు భూత్పూర్ రిజర్వేర్ తీసుకుంటే భూత్పూర్ రిజర్వేర్ నారాయణపేటలో ఉన్నటువంటి మక్తల్ కాన్స్టిట్యున్సీ 1,00,000 ఎకరాలకు పారుతుంటే ఈ నీళ్లు కొడంగల్కి తీసుకపోతే మక్తల్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు నష్టపోరా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మీది నారాయణపేట జిల్లా అని అంటుండ్రు, రేవంత్ రెడ్డి గారి జిల్లా అంటుండ్రు. అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కిందకి వస్తుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కానివ్వండి, నారాయణపేట కానివ్వండి, వెనుకబడ్డ జిల్లాలు వలస జిల్లా అని కూడా పేరుంది. మరి ఇప్పుడు మీ ఉమ్మడి మహబూబ్నగర్ చెందిన వ్యక్తి సీఎంగా ఉన్నారు. ఇంతో కొంత ఈ 5 ఏళ్లలో నా జిల్లా అభివృద్ధి చెందే అవకాశం ఉందా? నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఏమైనా దొరికే అవకాశం ఉందనుకోవచ్చు. మేము నిజంగా చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా నారాయణపేట జిల్లా ఒక సిరిసిల్ల, సిద్దిపేట కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చేసినటువంటి, హరీష్ రావు గారు చేసినటువంటి అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆశించినాం. కానీ ఈరోజు 16 నెలలు 18 నెలలు అవుతా ఉంది. మేము వేసినటువంటి శిలాఫలకాలు ఏ విధంగా ఉన్నాయో మక్తల్ ప్రాంతంలో, నారాయణపేట ప్రాంతంలో, కొడంగల్ ప్రాంతంలో అదే విధంగా ఉన్నాయి. ఆయన చేసినటువంటిది ఏం లేదు. ఆయన గాలి మాటలు మాట్లాడతాడు, గాలి మీద ఇరలాడతాడు. కానీ ఒక్కరు కూడా ఆయన నమ్మే పరిస్థితిలో లేరు. రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఏ విధంగా ఉండాలి, నేను దొంగను, నన్ను ఎవడు నమ్మడంటే ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో పెట్టుబడులు నీకు ఏ విధంగా పెడతారని చెప్పి మేము తెలియజేస్తాం. 40 రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? 100కి 4.5 కోట్ల ప్రజలు మొత్తం కూడా ఈరోజు 4 కోట్ల మంది ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. గెలిచే విధంగా అంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం కూడా 119 కాన్స్టిట్యున్సీలో 100 సీట్లు ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.